ఇదే సచ్చిదానంద కుమారస్వాముల వారి ఆశ్రమం. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది కదూ. సరేరా, నీ సమస్యలన్నీ చెప్పుకుంటే అంతే ప్రశాంతమైన పరిష్కారం దొరుకుతుంది. ఎన్నేళ్లుగా ఉంది ఈ ఆశ్రమం? నాకు తెలిసి ఈ ఆశ్రమం కొన్నేళ్లుగా ఉంది. స్వామీజీ ఇక్కడే ఉంటారు. రా. నమస్కారం. నమస్కారం స్వామీజీ. శుభమస్తు. కూర్చో. స్వామీజీ, తను నా స్నేహితురాలు రాజేశ్వరి. మిమ్మల్ని కలవాలంటే తీసుకొచ్చాను. సమస్యలు వచ్చినప్పుడు అందరూ భగవంతుని మీద నమ్మకం ఉంచాలి. నీ సమస్య ఏంటి? ఓ 4 రోజులు సంతోషంగా ఉందామని మేము మా ఎస్టేట్కి వచ్చాం. ఇంట్లో ఏవో ఆటంకాలు. ఏమైంది? మేమిక్కడికి వచ్చినప్పటి నుంచి ఏదో విచిత్రమైన అనుభూతి కలుగుతోంది. అది తలుచుకుంటే ఇప్పుడు కూడా భయంగా ఉంది. ఈ విషయం మా ఇంట్లో వాళ్ళతో చెప్తే ఎవరూ నమ్మడం లేదు. అందర్నీ కాపాడే ఈశ్వరుడుండగా చింతించాల్సిన అవసరం లేదు. స్వామీజీ, మీరే స్వయంగా వచ్చి ఆ ఇంట్లో వాస్తులోపం ఇంకేదైనా దోషం ఉందో చూసి చెప్పాలి. సరే, అలాగే వస్తాను. మొత్తానికి మంచి జరిగితే చాలు. ఒక పూజ చేయాలి. అందుకు కావలసిన ఏర్పాట్లు చేసుకోండి. అలాగే స్వామీజీ. వస్తాం స్వామీజీ. మంచిది. వస్తాం శుభం స్వామీజీ. కలుగును కాక. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. పూజకంతా సిద్ధం చేశారా? సిద్ధం స్వామీజీ. రండి రండి రండి. ఆ తాయెత్తు నీకెవరిచ్చారు? ఇదా? ఈ ఎస్టేట్లో ఉండే వాచ్మెన్ కట్టాడు. వాచ్మెన్ కట్టాడా? నేను వాడి రక్షణ కోసం కడితే వాడు నీకు కట్టాడా? ఓం నమ శివాయ. పూజకి పాలు కావాలి. నందిని, కొంచెం పాలు తీసుకునిరా. ఓకే అక్క. ఓం కాలభైరవేశ్వరాయ నమః. హే కార్తిక్, నువ్వెందుకు బయటకు వెళ్ళావు? రా లోపలికి. ఓకే ఓకే, వస్తానుండు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి ఎలాంటి అనుభూతి కలిగినా ఈ ఇంట్లోంచి ఎవరూ బయటికి వెళ్ళకూడదు. కార్తిక్, కార్తిక్!
చూడండి, ఈ ఇంట్లో అదృశ్యమైన ఆత్మ ఉందని రుజువైంది. రాబోయే అమావాస్య నాడు ఆ అదృశ్య ఆత్మకి ఒక హోమం చేసి దానికి విముక్తి కలిగిస్తాను. అంతవరకు మీరంతా జాగ్రత్తగా ఉండండి, అర్థమైందా? నన్ను పంపించేయండి పెదబాబు, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. చిన్నమ్మి, నువ్వెక్కడికి వెళ్ళకలేదు. ఏ సమస్య వచ్చినా నేనున్నానుగా, నేను చూసుకుంటాను. నువ్విక్కడే ఉండు. నన్ను క్షమించండి అయ్యగారు, నేను వెళ్ళిపోతాను.